మీలో చాలా మందికి యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంటది. బట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీరు ఫేస్ చూపించడానికి ఇబ్బంది పడుతున్నారు. డోంట్ వర్రీ. మీరు ఎలాంటి ఫేస్ చూపెట్టకుండా 10 అమేజింగ్ టిప్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో థాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మీరు ఎలాంటి ఫేస్ మీరు చూపెట్టకుండా కంప్లీట్‌గా వీడియోనే చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి యూట్యూబ్‌లో అనంటే ఫస్ట్ మీరు గేమింగ్ ఛానెల్ స్టార్ట్ చేయవచ్చు. మీకు గనక గేమింగ్స్ ఆడడం ఇష్టముండి, లేదా గేమింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, మీరు మీ మొబైల్‌లో గాని, మీ ల్యాప్‌టాప్‌లో గాని, లేదా మీ డెస్క్‌టాప్‌లో గాని గేమ్స్ ఆడుతూ కంటెంట్ క్రియేట్ చేయడం ఈజీ. సో, దానికి చెయ్యాల్సిన పెద్ద పనేం లేదు. జస్ట్ మీరు మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారో, అది పబ్‌జీయా, ఫ్రీ ఫైరా లేదంటే ఏదైనా రేసింగ్ సంబంధించిన గేమ్సా, అవి మీ ముందు పెట్టుకొని జస్ట్ ఒక స్క్రీన్ రికార్డర్ ఆ సాఫ్ట్‌వేర్ మీ ల్యాప్‌టాప్‌లో వేసుకొని, ఒక స్టార్టింగ్‌లో చిన్న మైక్ లేదా హెడ్‌ఫోన్స్. చిన్న మైక్ లేదా హెడ్‌ఫోన్స్ మీరు యూజ్ చేసి, ఆ కంప్లీట్ స్క్రీన్ రికార్డ్ చేసి, మీరు ఆ గేమ్‌ని మొత్తం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అనేది చేయొచ్చు. ఎలాంటి ఫేస్ చూపెట్టాల్సిన అవసరం అనేదే లేదు. ఓకే. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కంటెంట్. మీరు వీడియో ఎడిటింగ్ నేర్పిస్తారా? ఫోటోషాప్ గురించి చెప్తారా? లేదా క్యాన్వా గురించి చెప్తారా? ఎనీథింగ్ పైథాన్ గురించి చెప్తారా? లేదా ఏదైనా ఐటీ సంబంధించి చెప్తారా? ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ టాపిక్ లేదా వెబ్‌సైట్ డిజైన్ గురించి మీరు చెప్తారా? వాటి గురించి కూడా మీరు ఎలాంటి ఫేస్ చూపెట్టకుండా యూట్యూబ్‌లో వీడియోస్ అనేది చేయొచ్చు. వాటికి గూడా మంచి రీచ్ అనేది వస్తుంది. సో, కస్టమర్స్ గూడా ఎంగేజ్ అవుతారు. సో, ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు మీ యొక్క కంటెంట్‌కి. సో, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేసినా మీరు ఫేస్ చూపెట్టాల్సిన అవసరం అనేది లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి టెక్ రివ్యూస్. మొబైల్ గురించి రివ్యూ చేస్తూ మీరు ఫేస్ చూపిస్తూ చేయొచ్చు. ఫేస్ చూపియకుండా గూడా మీరు చేయవచ్చు. సో, కొత్త మొబైల్స్ ఏమొస్తున్నాయి? సో, ఈ మొబైల్ 15 రోజులు వాడిన తర్వాత ఎలా ఉంది? దాని రివ్యూస్ అండ్ రేటింగ్స్ గురించి, లేదా ల్యాప్‌టాప్స్ గురించి, లేదా టీవీస్ గురించి, లేదా హోమ్ థియేటర్ గురించి, ఏదైనా టెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి గూడా మీరు వితౌట్ ఫేస్ ఈ యొక్క నాలెడ్జ్‌ని మీరు షేర్ చేయవచ్చు ఆడియన్స్‌కి. క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటి అంటే యానిమేషన్ వీడియోస్. సో, కార్టూన్ వీడియోస్ ఉంటాయి గదా! అలాంటి వీడియోస్ గూడా మనము ఇప్పుడు ఈ ఏఐని యూజ్ చేసుకొని చాలా బాగా క్రియేట్ అనేది జేయొచ్చు. మీకు గనక స్టోరీ టెల్లింగ్ చెప్పడం లేదా స్టోరీస్ రాయడం వచ్చినట్టయితే, ఒకవేళ మీకు రాకున్నా గాని చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని మీరు స్టోరీస్ క్రియేట్ జేసి, మీరు ఎలాంటి ఫేస్ చూపెట్టకుండా యానిమేషన్ వీడియోస్ అనేటివి ఈ యూట్యూబ్‌లో మీరు క్రియేట్ అనేది జేయొచ్చు. సో, వీటికి గూడా చాలా ఎంగేజింగ్ ఉంది యూట్యూబ్‌లో ఇప్పుడు యానిమేషన్ వీడియోకి. చాలా మంది జూస్తున్నారు. సో, ఫ్యాక్ట్స్ జెప్తున్నారు దీంట్లో. చాలా బాగా వర్కౌట్ అవుతుంది యానిమేషన్స్ సంబంధించిన వీడియోస్ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్. సో, కుకింగ్ వీడియోస్ కూడా 2 రకాలుగా చేయొచ్చు మనం. ఒకటి ఫేస్ చూపెడుతూ ఈ వీడియోస్ చేయొచ్చు. లేదా వితౌట్ ఫేస్ గూడా జస్ట్ మనము ఒక ట్రైపాడ్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనం ఏ టైప్ ఆఫ్ కుకింగ్స్ చేస్తున్నాం, ఎలాంటి రెసిపీస్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా క్లియర్‌గా వీడియోస్ తీసి జస్ట్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తే సరిపోతది. ఇది కూడా ఫేస్ చూపెట్టాల్సిన అవసరం అనేదే లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్. సో, కొంతమంది చాలా బాధతో బాధపడుతుంటారు. కొంతమంది డిప్రెషన్‌లోకెళ్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మంచి రిలాక్స్ వీడియోస్, మంచి స్టోరీస్ గాని, లేదా మ నేచర్ నుంచి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేసి మంచి ల్యాండ్‌స్కేప్ ఫోటోస్‌కి ఆ ఆడియో ఏదైతే ఉంటదో మనం నేచర్ నుంచి రికార్డ్ చేసిన ఆడియో సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేస్తూ యూట్యూబ్‌లో మనం పెట్టినట్టయితే ఎవరైతే స్ట్రెస్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి రిలాక్స్‌నెస్ కోసం ఆ మ్యూజిక్ గాని, ఆ ఫోటోస్ చూస్తే రిలాక్స్‌నెస్ రావాలి. సో, అలాంటి ఛానెల్ గూడా ఈ యొక్క 2025లో మనం క్రియేట్ అనేది జేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్. ట్రావెలింగ్ గూడా మీరు ఫేస్ చూపిస్తూ జేయొచ్చు. లేదా వితౌట్ ఫేస్ గూడా జేయొచ్చు. సో, మీరు ఒక ప్లేస్‌కెళ్లారు. ఒక కొత్త ప్లేస్‌కెళ్లారు. అక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ జేయొచ్చు. అక్కడ ఇది బాగుంది, ఫుడ్ బాగుంది, రెస్టారెంట్ బాగుంది, లేదా ఈ హోటల్ బాగుంది, లేదా ఈ టెంపుల్ బాగుంది, ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ ప్రజలు బాగున్నారు. సో, ఇలా మీరు రకరకాలుగా ఎక్స్‌ప్లోర్ అనేది జేయొచ్చు. మీరు ఇక్కడ గూడా ఫేస్ చూపెట్టాల్సిన అవసరం ఏం కూడా ఉండదు.
ఒకవేళ మీరు ఫేస్ చూపిస్తూ ట్రావెల్ వ్లాగ్స్ చేయాలి అనంటే ఫేస్ చూపిస్తూ కూడా ఇంకా బెటర్‌గా ఉంటాయి. క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియోస్. సో మొబైల్స్ గావచ్చు, ల్యాప్‌టాప్స్ గావచ్చు, టీవీస్ గావచ్చు, హోమ్ థియేటర్స్ గావచ్చు, ఫ్రిడ్జ్ గావచ్చు, లేదా వాషింగ్ మిషన్స్ గావచ్చు, ఎనీథింగ్. ఏదైనా అన్బాక్సింగ్ వీడియోస్ అనేటివి గూడా మీరు ఎలాంటి ఫేస్ చూపెట్టకుండా రికార్డ్ జేసి యూట్యూబ్‌లో మనం అప్‌లోడ్ అనేది జేయొచ్చు. వీటిని గూడా జనాలు చూస్తారు. అన్బాక్సింగ్ వీడియోలు గూడా జనాలు చూస్తారు. అలానే వాటికి రివ్యూస్ ఇవ్వండి. వాడిన తర్వాత ఒక 1 వీక్ వాడిన తర్వాత దాని రివ్యూ మీకెలా అనిపించింది? దాని ప్రోస్ ఏంటి? దాని కాన్స్ ఏంటో సో ఇవన్నీ మీరు రివ్యూస్ ఇవ్వండి. ఇలాంటి వాటికి గూడా మంచి ఆహ్, అదనేది ఉంది యూట్యూబ్‌లో. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఫుటేజ్. సో మీకు ఆల్రెడీ ఇంటర్నెట్‌లో రకరకాల స్టాక్ ఫుటేజ్ అనేది దొరుకుతది. దానికి మీరు సమ్ మ్యూజిక్స్ యాడ్ చేసి అలా గూడా మీరు యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి బెస్ట్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్. పాత కాలపు స్టోరీస్ ఏవైనా మీకు తెలిసినట్టయితే వాటిని మంచిగా స్టెప్ బై స్టెప్ స్క్రిప్ట్ రూపంలో రాసుకోండి. దానికి రిలేటెడ్‌గా ఉన్న ఇమేజెస్ మీరు ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ జేసుకోండి. సో, మీరు మంచి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఆ యొక్క పాత టాపిక్ ఏదైతే మీరు తీసుకున్నారో దానికి. అలానే దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ గూడా తీసుకొని మీరు గనక ఆ స్టోరీస్ చెప్పినట్టయితే చాలా మంది వినడానికి రెడీగా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ చాలా ఛానెల్స్ అనేటివి ఉన్నాయి ఇలా. సో, స్టోరీ టెల్లింగ్ చెప్పడంలో. బట్ ఆ ఫ్యాక్ట్స్ మీరు ఏదైతే చెప్తున్నారో, మీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉందో, మీరు గనక క్లియర్ కట్‌గా, పర్ఫెక్ట్‌గా ఒక స్టోరీ పాతకాలపు స్టోరీ మీరు తీసుకొని, దాన్ని మీరు బుల్లెట్ పాయింట్స్, పాయింట్ టు పాయింట్ రాసుకొని, మీరు మంచిగా నీట్‌గా చెప్పినట్టయితే స్టోరీ టెల్లింగ్ ఛానెల్‌కి చాలా చాలా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. క్లియర్. సో, నేను చెప్పిన ఈ టాప్ 10 టాపిక్స్‌లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలానే 100 కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, చేసిన వాళ్ళు నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలి యూట్యూబ్‌లో అనే దాని గురించి నేను చెప్తాను. సో, మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో నేను మీకు చెప్తాను. ఈ 2 డేస్‌లో గనక 100 లైక్స్, 100 కామెంట్స్ వచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో నేను మీకోసం చేయడానికి రెడీగా ఉన్నాను స్టెప్ బై స్టెప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు తొందరనే రావాలి అనంటే బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.